దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. వారి ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు వారు ఎరిగిన త్రోవలలో వారిని నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. అలాగే చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ కార్యములు నేను చేస్తాను అని, నేను విడువక వారి కార్యములు చేస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో వెలుగు నింపాలని, చక్కటి మార్గాల గుండా నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని సన్నిధికి సమర్పించినప్పుడు, ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తాడు. ఈ సమయంలో జక్కయ్య కోసం మనం ఆలోచించినట్లయితే, జక్కయ్య ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తామన్నాడు. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయిన సుంకపు గుత్తదారుడు. ఆ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి ఉంది, కానీ ఆయన జీవితంలో నెమ్మది లేదు. డబ్బు ఉంది, హోదా ఉంది, కానీ తన జీవితంలో సమాధానం, శాంతి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత చీకటిమయమే. అలాగే ఈ లోకం కూడా ఏమని పిలుస్తుందంటే ఆయన్ని పాపి అని మనుషుడని పిలుస్తూ ఉంది. ఈ లోకపరంగా ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితులు కలిగినవాడు, ఉన్నతమైన హోదా కలిగినవాడు, ఆస్తిపరుడు. కానీ తన జీవితంలో మాత్రం ఏదో వెలితి, ఏదో అసమాధానం, ఏదో తెలియని కలవరం తన జీవితంలో ఉన్నట్లుగా దేవుని వాక్యాలు మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని తన జీవితానికి ఆహ్వానించాడో, తన కుటుంబానికి రమ్మని ఆహ్వానించాడో, ఆయన మాటలు విని ఆయన మాటల మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచి తద్వారా తన రక్షణ అనుభవంలోకి రావడం మాత్రమే కాదు, కానీ తన ఇంటిలో పాది రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు వారి చీకటిగా ఉన్న జీవితాలని వెలుగుమయమని చేశాడు దేవుడు. ఒకప్పుడు అంధకారమైన జీవితం, ఒకప్పుడు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ తన జీవితంలో సమాధానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని తన జీవితానికి ఎప్పుడైతే ఆహ్వానించాడో, తన జీవితం అంతా సంతోషమయంగా, వెలుగుమయంగా నడిపించబడ్డది. దీనికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం, అలాగే ఆయన మాటలు విని వాటిని గైకొనడం వల్ల తన జీవితంలో గొప్ప మార్పు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి మార్పు అంటే, తన ఆస్తిలో సగం బీదలకు ఇస్తానని, అలాగే ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్లయితే దానికి 4 గింతలుగా ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువు ఎదుట మరి మాటిస్తున్నాడు. తన జీవితంలో ఎంత మార్పు కలిగింది? కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని తన జీవితంలో ఆహ్వానించిందని బట్టి, ఆయన మాటల మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందని బట్టి. కాబట్టి దేవునికి మన జీవితాన్ని సమర్పించినట్లయితే మన జీవితంలో కూడా చీకటిగా ఉన్న జీవితాలని వెలుగుమయంగా చేస్తాడు. వంకర త్రోవలని ఆయన చక్కటిమైన మార్గాలను నడిపిస్తాడు. విడువక మన పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది, మీ జీవితంలో మీరు ఎరుగున మార్గాల్లో, మీరు ఎప్పుడూ సంతోషించలేని మార్గాల్లో ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకు మీ జీవితంలో అసమాధానం, అశాంతి నెలకొన్నదా? కలవరంతో నిండి ఉన్నారా? ఎంత ఉన్నా ఏదో లేమి, ఏదో కలవరం, ఏదో అసమాధానం, ఏదో పోగొట్టుకునే పరిస్థితి మీ హృదయాల్లో కనిపిస్తూ ఉందా? అయితే ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనకు వెళ్ళి మన జీవితం అంతటినీ ప్రభు యొక్క అధికారానికి మనం అప్పగించుకున్నట్లయితే, ఆయన ఏలుబడికి, ఆయన చిత్తానికి మనం లోబడినట్లయితే,
ఆయన వాక్యానికి మన జీవితంలో చోటిచ్చినట్లయితే మీ జీవితంలో చీకటిగా ఉన్న స్థితిని వెలుగుమయం చేయాలని, అలాగే మీ వంకర మార్గాల్ని ఆయన చక్కటి మార్గంగా నడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. జీవితంలో నిరాశ నిస్పృహ చెందడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఎందుకోసమేనంటే మన జీవితాన్ని చక్కగా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఆలోచన చెప్పున నిన్ను నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాలని, ఆ స్థితిలో నిన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడు. నీకు నువ్వుగా ఏదో ప్రయత్నం చేసుకుని ఎంత ఉన్నతమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఏదో వెలుతు కనిపిస్తుంది, కానీ పరిపూర్ణంగా దేవుని యొక్క అధికారానికి, ఆయన ఆధిపత్యానికి మన జీవితాన్ని అప్పగించుకుని బ్రతికినట్లయితే చీకటిగా ఉన్న బ్రతుకుల్ని వెలుగున పనిని ఇష్టపడుతున్నాడు. మన వంకర మార్గాలు దేవుడు చక్కగా చేసి మన జీవితంలో ఉన్నతమైన అనుభవం నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి పరిపూర్ణంగా మన జీవితాన్ని జక్కయ్యవలే మన జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి అప్పగించుకుందాం. తద్వారా మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఏ చీకటి స్థితి వీరి జీవితంలో అలుముకోయిందో ప్రభువా, ఏ వంకరతనం గుండా వీరు నడుస్తున్నారో ప్రభువా, వాటన్నిటినీ చక్కగా చేసి వారి జీవితంలో వెలుగునింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ విషయంలో అయితే ప్రభువా మీరు కురింగిపోతున్నారో ఆ స్థితి అంతటిని చూడిపించి వీరి జీవితంలో వెలుగుమయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, వీరి జీవితంలో విడువక మీ కార్యాలు జరిగించి వీరి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విడువక మీ జీవితంలో తన కృపను చూపుట్లో, చక్కటి మార్గాల గుండా మిమ్మల్ని నడిపించట్లో, మీ జీవితాన్ని సంతోషంగా సమాధానం ఉంచట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.